మనలను ప్రేమించి ప్రాణము పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు వారికి, మరణము జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువు వారికి, జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువుకి, జీవ పానీయమైన యేసుక్రీస్తు ప్రభువు వారికి, కొత్తోట గ్రామాన్ని ప్రేమించి యేసు ప్రభువును ప్రకటించడానికి ఇచ్చిన కృపకై కృప చూపించిన దేవునికి హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాము, గమనించండి. మరి వాక్యం కొరకు మరి సోదరులు సరిపల్లి గ్రామంలో పరిచయం చేస్తున్నటువంటి అన్నయ్య గారు, సాబెల్ అన్న గారు వాక్యాన్ని పంచుకుంటారు. మనం అంతా కూడా దేవుని యొక్క వాక్యం విందాం. ప్రియులరా, కొత్తలో ఉన్నటువంటి ప్రియులందరికీ కూడా మీకు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీకు ఈ విధంగా మేము కూడా రావటానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కనుక దేవుడు లోకాన్ని ప్రేమించినాడండి. యేసు ప్రభు ఆయన లోకములోనికి అనగా పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చే వాక్యము నమ్మదగినది. యేసు ప్రభు వారు ఈ లోకానికి దేవాది దేవుడై ఉండి, ఆయన రక్షకుడై ఉండి, ఆయన ఈ భూమి ఆకాశము నోటి ద్వారా పలకగానే కలిగినవి. అటువంటి దేవుడు మానవుడు చెడిపోయినప్పుడు, మానవుడు పాపిగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రేమించినాడు. ఈ లోకంలో ప్రియులరా, మనం మంచివారిని ప్రేమిస్తాం కానీ చెడ్డవారిని ఎవరు కూడా ప్రేమించరు. దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయింది. తమ శరీరం ఈ లోకములో తమ శరీరంతో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఆ జీవితము ఎంతో పాపంతో నిండిపోయింది. అటువంటి సమయంలో యేసు క్రీస్తుగా, యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు అంటే మతం కాదు, ఆయన రక్షకుడు అండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. ఆయన రక్షకుడు. ఎవరిని రక్షించడానికి లోకానికి వచ్చినాడంటే పాపులను రక్షించడానికి. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు కనుక ఈ లోకంలో ఎవరు కూడా మంచివారు కాదండి. ఈ లోకంలో ఎవరు కూడా ఆ జీవితము మంచిది కాదు. అందుకే భక్తుడు అన్నాడు, ఆయన నేను పాపంలో పుట్టిన వాడిని, పాపములోనే నా తల్లి నన్ను గర్భంన ధరించినని భక్తుడైన దావీదు ఆయన రాజు అయి ఉండి ఆయన సెలవిస్తా ఉన్నాడు. కనుక ప్రతి వారు కూడా జన్మ పాపులు, ఎవరు కూడా మంచివారు కాదు కానీ జన్మ పాపులు అయి ఉంటున్నారు. అటువంటి పాపులను రక్షించడానికి ఈ లోకానికి ఆయన నరవతారిగా వచ్చినాడు. ఎప్పుడైనా ఊహించినావా? నీ పాపాలు పోవాలంటే ఆయన దగ్గర వస్తే చాలు. నా యొద్దకు మరి వచ్చేవారిని నేనంత మాత్రం కూడా వారిని త్రోసివేయను, బయటకు త్రోసివేయనని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి కొరకు ప్రాణం పెట్టినాడు, అందరి కొరకు రక్తం కార్చినాడు, అందరి కొరకు ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడినాడు. అంతేనా? మూడవ దినాన మహిమతో లేచినాడు ఆయన. అందుకే ఆయన దేవుడండి, ఆయన రక్షకుడు, ఆయన దేవుడై ఉంటున్నాడు. నమ్ముకుంటే చాలు. యేసు అనగా నీ పాపములను క్షమించే దేవుడు. కనుక ఈ లోకములో ప్రియులరా, మానవుడు పాపంతో నిండిపోయినప్పుడు ఆయన వారిని ప్రేమించి వారిని పిలుస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వస్తే చాలు, నీ పాపాలన్నీ క్షమించి నీకు గొప్ప రక్షణ ఇచ్చే దేవుడు అంటున్నాడు. కనుక ఈ సాయంకాల సమయంలో మీరెవరైనా కానీ ప్రియులరా, యేసు ప్రభు ఆయన మిమ్మల్ని ప్రేమతో పిలుస్తా ఉన్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. మీరు గొప్ప రక్షణ పొందాలి. ఎందుకంటే
ఈ లోకము విడిచిన తర్వాత, లేక ఈ లోకములో జన్మించడం ఎంత నిజమో చనిపోవటం కూడా అంతే నిజం. కనుక చనిపోయిన తర్వాత నీ జీవితం ఎక్కడ? కనుక ప్రభువు నమ్ముకుంటే, ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటే యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది, పరలోకం ఉంటుంది. లేని పక్షంలో అగ్నిగుండం ఆరదు, అగ్ని ఆరదు, ఆత్మకు సావు లేదు. అక్కడ భయంకరమైన శిక్ష. దాని నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన దగ్గర నీ పాపం ఒప్పుకుంటే చాలు, గొప్ప రక్షణ ఇచ్చేవాడిగా ఉంటాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు కూడా గొప్ప రక్షణ పొందుదురు. ప్రభు మిమ్మును మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించి రక్షించి కాపాడును గాక. ప్రభునందు ప్రియమైన